సో మన నెక్స్ట్ ఆస్పెక్ట్ వచ్చేసరికి రెసిప్రోకల్ ప్రామిసెస్ లో లీగల్ అండ్ ఇల్లీగల్ రెసిప్రోకల్ ప్రామిసెస్ అని చెప్పేసి అంటున్నాడమ్మా. సో ఫస్ట్ రెసిప్రోకల్ ప్రామిసెస్ అంటే ఒక ప్రామిస్ కి ఇంకో ప్రామిస్ కన్సిడరేషన్ అయితే కనుక దాన్ని రెసిప్రోకల్ ప్రామిసెస్ అని చెప్పేసి అనుకున్నాం. ఈ రెసిప్రోకల్ ప్రామిసెస్ లో రకాలు ఏమున్నాయని చెప్పేసి అంటే మ్యూచువల్ అండ్ కాంకరెంట్, అంటే రెండు సైమల్టేనియస్ గా జరిగితే కనుక అంటే జరగాల్సిన ఆస్పెక్ట్ వస్తే కనుక అక్కడ అది కైండ్ ఆఫ్ రెసిప్రోకల్ ప్రామిస్ ఏంటంటే మ్యూచువల్ అండ్ కాంకరెంట్. కండిషనల్ అండ్ డిపెండెంట్ అంటున్నారు. కండిషనల్ అండ్ డిపెండెంట్ అంటే ఒక కాంట్రాక్ట్ యొక్క పెర్ఫార్మెన్స్, ఒక పార్టీ పెర్ఫార్మెన్స్ అనేది ఇంకో పార్టీ పెర్ఫార్మెన్స్ మీద డిపెండ్ అయి ఉంటే కనుక అదర్ పార్టీ పెర్ఫార్మ్ చేస్తేనే గానీ మనం పెర్ఫార్మ్ చేయవలసిన అవసరం లేదు అని చెప్పేసి అనుకుంటే కనుక అలాంటి కాంట్రాక్ట్ ని కండిషనల్ అండ్ డిపెండెంట్ అంటారు. అలాగే మ్యూచువల్ అండ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి చెప్తారు. మ్యూచువల్ అండ్ ఇండిపెండెంట్ అంటే ఒక పార్టీ పెర్ఫార్మెన్స్ ఇంకో పార్టీ మీద డిపెండ్ అయి లేదు అంటే, సో రెండు ఇండిపెండెంట్, ఇద్దరు పార్టీల యొక్క పెర్ఫార్మెన్స్ ఇండిపెండెంట్. సో ఒకటి చేసిన తర్వాత ఇంకొకటి పెర్ఫార్మ్ చేయాల్సిన అవసరం లేదు అనుకున్న కాంట్రాక్ట్స్ ని ఇక్కడ ఏమంటారమ్మా? సో అలాంటి ప్రామిసెస్ ని రెసిప్రోకల్ ప్రామిసెస్ లో మ్యూచువల్ అండ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి అని చెప్తారమ్మా. రెండు సైమల్టేనియస్ గా జరిగితే దాన్ని మ్యూచువల్ అండ్ కాంకరెంట్. సో అలా కాకుండా ఒక దాని మీద ఒక డిపెండెంట్ కండిషనల్ అండ్ డిపెండెంట్. సో అలా కాకుండా సో రెండు ఇండిపెండెంట్ గా ఉంటే కనుక మ్యూచువల్ అండ్ ఇండిపెండెంట్ అని చెప్పేసి అని చెప్తున్నారమ్మా. ఓకే రైట్. సో ఇక్కడ ఒక పర్సన్ ఇంకొక పర్సన్ ని పెర్ఫార్మెన్స్ చేయనివ్వకుండా ఆపుతున్నట్లయితే, ప్రివెంట్ చేస్తున్నట్లయితే, అంటే ఇక్కడ చూడమ్మా, ఎఫెక్ట్ ఆఫ్ ప్రివెంటింగ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది రెసిప్రోకల్ ప్రామిసెస్. ఒక పార్టీ ఒక అదర్ రెసిప్రోకల్ ప్రామిసెస్ లో అదర్ పార్టీని పెర్ఫార్మ్ చేయకుండా కనుక రెస్ట్రిక్ట్ చేస్తున్నట్లయితే ఆ కాంట్రాక్ట్ ఏమవుతుందంటమ్మా? వాయిడబుల్ అవుతుందంట. వాయిడబుల్ అట్ ది ఆప్షన్ ఆఫ్ ది పర్సన్ హూ ఈస్ సో ప్రివెంటెడ్. అంటే ఎవడైతే ప్రివెంట్ చేయబడ్డాడో వాడి ఆప్షన్ ప్రకారం ఏదో కాంట్రాక్ట్ వ్యాలిడ్ అవ్వచ్చు లేదా వాయిడ్ అవ్వచ్చు అని చెప్పేసి చెప్తున్నారు. ఓకే రైట్. నెక్స్ట్ లీగల్ అండ్ ఇల్లీగల్ రెసిప్రోకల్ ప్రామిసెస్ అంటున్నాడమ్మా. సో దీని గురించి మనం మాట్లాడుకుందాం. ప్రామిసెస్ టు డూ థింగ్స్, to do legal things and other illegal things. Sometimes a person enter into a reciprocal promises firstly to do certain things which are legal and secondly to do certain things which are illegal. In such cases, first set of promises is a valid contract, can be enforced in a court of law. Court of law lo enforce avutundi antadu. But the second set is a void agreement and thus cannot be enforced in a court of law అని చెప్పేసి చెప్తున్నాడు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సపోజ్ ఒకడు ఏ అనేవాడు, ఇది ఒక కేసులో అమ్మా, ఒక కేసులో ఏం జరిగిందంటే ఏ అనేవాడు బి అనేవాడికి తన ప్రెమిసెస్ ని రెంట్ కి ఇచ్చాడంట. సో ఈ ప్రెమిసెస్ ని రెంట్ కి ఇచ్చాడంట. సో నార్మల్ గా రెంట్ కి ఇచ్చినప్పుడు ఈ ప్రెమిసెస్ లోని బి అనేవాడు ఏం చేశాడంట, ఒక 10,000 రెంట్ కి ఇచ్చాడంట. ఓకే, సో ఇది నార్మల్ గా వ్యాలిడ్ కాంట్రాక్ట్ కింద కనిపిస్తుంది అన్న. తర్వాత బి అనేవాడు ఇందులో ఏం చేశాడంటే కనుక ఒక క్లబ్ రన్ చేస్తున్నాడంట. ఇదేంటంటే కార్డ్స్ క్లబ్, అంటే ప్యాకార్డ్ క్లబ్ అన్నమాట. సో కార్డ్స్ క్లబ్ అనేది రన్ చేస్తున్నాడంట. సో ఈ విషయం తెలిసిన ఏ ఏం చేశాడు, తర్వాత 40,000 కి రెంట్ పెంచాడంట. సో అయినా సరే బి ఏం చేస్తున్నాడు, 40,000 పే చేస్తానని చెప్పేసి అని చెప్పాడంట. సో ఇక్కడ ఫస్ట్లీ టు డూ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ వ్యాలిడ్ ఆర్ లీగల్. ఇవి లీగల్, ఫస్ట్ పార్ట్ ఈస్ వ్యాలిడ్ అండ్ అదర్ పార్ట్ ఈస్ నాట్ వ్యాలిడ్ అని చెప్పేసి అనుకుంటే ఇల్లీగల్ అని చెప్పేసి అనుకుంటే కనుక ది ఫస్ట్ పార్ట్ ఈస్ వ్యాలిడ్ అండ్ సెకండ్ పార్ట్ విల్ బికమ్ వాయిడ్ అని చెప్పేసి అని చెప్తున్నారు. ఓకే రైట్. సో నెక్స్ట్ ప్రామిసెస్ ఇన్ విచ్ వన్ పార్ట్ ఈస్ లీగల్ అండ్ అదర్ పార్ట్ ఈస్ ఇల్లీగల్ అంటున్నాడు. సమ్ టైమ్స్ ఎ పర్సన్ ఎంటర్స్ ఇంటూ ఎ ప్రామిసెస్ టు డూ సర్టెన్ థింగ్స్ విచ్ ఆర్ లీగల్ and alternatively to do certain things which are illegal. In such cases, legal part alone can be enforced in a court of law. Court of law lo legal part అనేది enforce చేయబడుతుంది, enforce అవుతుంది అని చెప్పేసి మనకు చెప్తున్నారు. So this is with respect to reciprocal promises. Okay, so next
ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అమ్మా, అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్. సో దీనికి ముందు ఒక చిన్న కాన్సెప్ట్ మనం మాట్లాడుకున్న తర్వాత ఈ అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్ గురించి మనం వెళ్దాం. సో మన టాపిక్ ఏంటి? అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్. సో ఇప్పుడు సర్టెన్ ఆస్పెక్ట్ అనేది చూద్దాం. ఏ బి అనే ఇద్దరు పార్టీస్ ఉన్నారంటమ్మా. వీళ్ళిద్దరూ ట్రాన్సాక్షన్స్ చేసుకుంటున్నారంట. ఈ ట్రాన్సాక్షన్స్ ఎలా చేస్తున్నారు అని చెప్పేసి అంటే ఇట్స్ కంటిన్యూస్ ట్రాన్సాక్షన్స్ అంట. వాళ్ళు చేసేది ఏంటి? కంటిన్యూస్ గా ట్రాన్సాక్షన్స్ అనేవి చేస్తున్నారంట. సో ఫస్ట్ ఏప్రిల్ 2021 ఓకే, ఏ పర్చేజ్డ్ గూడ్స్ ఫ్రమ్ బి. ఓకే, ఏ గూడ్స్ అని చెప్పేసి అంటే కనుక సమ్ కిరాణా స్టోర్స్ అన్న. ఏ అనేవాడు కిరాణా స్టోర్స్, వీడేమో హోల్సేలర్, వీడేమో రీటైలర్. వీడేంటంట హోల్సేలర్, వీడు రీటైలర్. సో ఇక్కడ ఏ అనేవాడు బి అనేవాడి దగ్గర నుంచి గూడ్స్ పర్చేజ్ చేశాడంట. ఇక్కడ ఏం పర్చేజ్ చేశాడంట? రైస్ పర్చేజ్ చేశాడంట. సో రైస్ పర్చేజ్ చేశాడంట బి దగ్గర నుంచి ఫర్ రూపీస్ 1 lakh. 1 lakh రూపీస్ వర్త్ ఆఫ్ రైస్ ని ఏ అనేవాడు బి దగ్గర నుంచి పర్చేజ్ చేశాడంట. తర్వాత 10/4/2021 ఏ పర్చేజ్డ్ దాల్ ఓకే ఫ్రమ్ బి ఫర్ రూపీస్ 1,50,000. ఓకే, తర్వాత 15/4/2021 ఏ పర్చేజ్డ్ wheat from B okay for rupees 2 lakhs. తర్వాత 24/2021 ఏ purchased sugar from B for rupees 1 lakh 1,50,000. $1,50,000 రైట్. సో ఇలా సోఫార్ ఇప్పటి వరకు మనం చెప్పుకున్నట్లు 4 ట్రాన్సాక్షన్ చేశారు అనుకుందాం. ఓకే, సో ఇప్పుడు ఏం చేశాడంట? ఏ అనేవాడు బి అనేవాడికి డబ్బులు పే చేయాలి కదమ్మా. డబ్బులు పే చేయాల్సి వచ్చినప్పుడు ఈ హాస్ పెయిడ్ ఎంత అంటే 2,75,000 రూపీస్ పే చేశాడంట. 2,75,000 రూపీస్ పే చేశాడంట. సో ఇప్పుడు నేను ఎవరిని అడిగితే వాళ్ళు కొంచెం ఆన్సర్ చేయండి అమ్మా. అమ్మ అంజని శ్రీ మౌనిక. అమ్మ అంజని శ్రీ మౌనిక వినిపిస్తుందమ్మా? ఓకే, బుచ్చిరాజు జ్యోతుల వినిపిస్తుందమ్మా? రైట్, వెరీ గుడ్. సో ఇక్కడ విన్నావు కదమ్మా, టోటల్ గా ఏ అనేవాడు రీటైలర్ అంట, బి అనేవాడు హోల్సేలర్ అంట. ఏ అనేవాడు బి అనేవాడి దగ్గర నుంచి వేరియస్ ట్రాన్సాక్షన్స్ చేశాడు. ఎన్ని ట్రాన్సాక్షన్స్? ఓకే, ఈ వేరియస్ ట్రాన్సాక్షన్స్ చేసినప్పుడు వీడు 2,75,000 పేమెంట్ చేశాడు. ఈ 2,75,000 ఏ ట్రాన్సాక్షన్ పే చేసినట్టు? టోటల్ పేమెంట్ ఎంత చేయాలమ్మా? వీడు 6 lakhs. 6 lakhs పే చేయాల్సింది. 6 lakhs పే చేస్తే ఏమనుకునే వాళ్ళం? మొత్తం 4 ట్రాన్సాక్షన్లు సెటిల్ చేస్తాడని చెప్పేసి అనేసుకోవచ్చు. బట్
the amount what he paid is insufficient to meet the transactions, all the transactions అనుకున్నప్పుడు ఈ పేమెంట్ ని ఇక్కడ మనం ఎలా అపోర్షన్ చేయాలి, ఎలాగే అడ్జస్ట్ చేయాలి? ఏ ట్రాన్సాక్షన్ కి అడ్జస్ట్ చేస్తామమ్మా? టోటల్ లో కొంచెం పేమెంట్ చేశాడండి. అవునమ్మా, ఇప్పుడు ఏ ట్రాన్సాక్షన్ సెటిల్ అయిపోయిందని చెప్పేసి అనుకుంటాం. ఇప్పుడు 4 కాంట్రాక్ట్స్ అవునా కదా? ఎస్ సార్. 4 కాంట్రాక్ట్సే కదా? ఎస్ సార్. మరి 4 కాంట్రాక్ట్స్ లో ఏ కాంట్రాక్ట్ పెర్ఫార్మ్ చేశాడని చెప్పేసి మనం అనుకోవాలి. అలా అనుకోలేను. అలా అనుకోవడానికి లేదా? లేదు సార్. అంటే ఇప్పుడు పర్టికులర్ ట్రాన్సాక్షన్ లో ఈ ట్రాన్సాక్షన్ సెటిల్ అవ్వలేదమ్మా, ఈ ట్రాన్సాక్షన్ మీద డిస్ప్యూట్ వచ్చింది. సపోజ్ ఈ ట్రాన్సాక్షన్ మీద డిస్ప్యూట్ వచ్చింది. ఇక్కడ Yes. ఏది వీట్ ట్రాన్సాక్షన్ మీద డిస్ప్యూట్ వచ్చింది, ఇద్దరికి గొడవ వచ్చింది. ఎస్ సార్. గొడవ వచ్చినప్పుడు నేను ట్రాన్సాక్షన్ నేను సెటిల్ చేస్తానని ఏ అంటున్నాడు, నువ్వేం సెటిల్ చేయలేదని బి అంటున్నాడు. నేను ఇచ్చిన 2,75,000లో 2 లక్షలు నేను ఈ ట్రాన్సాక్షన్ బి ట్రాన్సాక్షన్ కి అడ్జస్ట్ చేసుకో అని చెప్పేసి ఆడంటాడు. లేదు, నేను దానికి అడ్జస్ట్ చేసుకున్న డిస్ప్యూటెడ్ ట్రాన్సాక్షన్, మన ఇద్దరికి డిస్ప్యూట్ ఉంది, దానికి నేను అడ్జస్ట్ చేసుకోను, దాన్ని నేను మిగిలిన 3 ట్రాన్సాక్షన్ లో అడ్జస్ట్ చేసుకుంటానని చెప్పేసి చెప్తున్నాడు వాడు. ఎస్ సార్. సో ఇప్పుడు ఎవరిది కరెక్ట్? ఇప్పుడు అడ్జస్ట్ చేయాల్సిన అవసరం ఉందా లేదా? ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ ని ఏ ట్రాన్సాక్షన్ కంప్లీట్ అయింది, ఏ ట్రాన్సాక్షన్ పెండింగ్ ఉందని చూసుకోవాల్సిన అవసరం లేదు, ఉందా లేదా? అంటే ఏ కాంట్రాక్ట్ పెర్ఫార్మెన్స్ చేసినట్టు 2,75,000 ఇచ్చాడు, ఏ కాంట్రాక్ట్ పెర్ఫార్మ్ చేసినట్టు మనం తీసుకోవాలి. అర్థమవుతుందా క్వశ్చన్? అర్థమవుతుంది సార్. ఇప్పుడు వీడు ఏ అనేవాడు ఏమంటున్నాడంటే, నేను 15వ తారీఖు ట్రాన్సాక్షన్ ని నేను స్క్వేర్ ఆఫ్ చేస్తానంటే, లేదు నువ్వు 1, 10, 20వ తారీఖు ట్రాన్సాక్షన్స్ ని స్క్వేర్ ఆఫ్ చెయ్యి అని చెప్పేసి ఎవరంటున్నారు? బి అంటున్నాడమ్మా. అలాంటప్పుడు వీళ్ళు డబ్బులు ఇచ్చేటప్పుడు ఏ డబ్బులు ఇచ్చేటప్పుడు వాడు ఏం చెప్పలా, అప్పుడు మనం ఏంటో అడ్జస్ట్ చేయగలమా? చేయలేము సార్. మరి ఎలా అడ్జస్ట్ చేయాలి అంటే దీనికి రూల్స్, రెగ్యులేషన్స్, ప్రిన్సిపల్స్ కావాలా లేదా? కావాలి సార్. ఇలాంటి పేమెంట్ జరిగేటప్పుడు ప్రిన్సిపల్స్ అనేవి ఇక్కడ యాక్ట్ ఏం చెప్తుంది, ఏ ట్రాన్సాక్షన్ ఏ కాంట్రాక్ట్ సెటిల్ అయింది అని చెప్పేసి చెప్తుంది, ఏ ట్రాన్సాక్షన్ ఇంకా పెండింగ్ లో ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు Yes, sir. ఏ కనుక వెళ్ళిపోయాడు అనుకోమ్మా, ఇప్పుడు ఏ ఎంత పేజెస్ వెళ్ళిపోయాడు అనుకో, ఇప్పుడు మిగిలింది క్లెయిమ్ చేసుకోవాలి కదా వీడు బి. ఏ ట్రాన్సాక్షన్ మీద కేసు వేయాలి? ఇప్పుడు మనం పెర్ఫార్మెన్స్ చేయకపోతే మనం ఏం చేసినట్టు, బ్రీచ్ చేసినట్టే కదా. ఎస్ సార్. బ్రీచ్ చేసినప్పుడు ఏ కాంట్రాక్ట్ పేమెంట్ సెటిల్ అయిందని తీసుకుని మిగిలిన మనం ఏమంటారు ఆ కేసు ఫైల్ చేయాలి అని చెప్పేసి అని అడిగితే ఏ ట్రాన్సాక్షన్ మీద కేసు ఫైల్ చేస్తాము మనం? అది తెలియాలంటే మనకి ఏం తెలియాలి? హౌ టు ఎపోర్షన్ ది పేమెంట్. ఈ పేమెంట్ ని ఎలా ఎపోర్షన్ చేయాలో తెలుసుకుంటే ఆ తర్వాత మిగిలిన ట్రాన్సాక్షన్ల మీద మనం ఏం చేయొచ్చంటమ్మా, పెండింగ్ కేసు అనేది ఫైల్ చేసుకోవచ్చు కావాలనుకుంటే. అర్థమైందా? ఎస్ సార్. రైట్. సో ఈ అప్రాప్రియేషన్ ఆఫ్ పేమెంట్ అనేది మెయిన్ కాజ్ ఏంది, ఎందుకు అవసరం వచ్చిందని చెప్పేసి అర్థమైతే చాలు. అర్థమైంది కదమ్మా? ఎస్ సార్. సో అప్రాప్రియేషన్ ఆఫ్ పేమెంట్ అనేది ఇది 3 సెక్షన్స్ చెప్తున్నాడమ్మా. 59, 60, 61 అనే 3 సెక్షన్స్ లో దీన్ని ఎక్స్ప్లెయిన్ చేశాడంట. ఫస్ట్ సెక్షన్ 59 అక్కడ అప్రాప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్ అని ఉంది కదమ్మా, అందులో ఒకసారి చదవమ్మా. ఫస్ట్ పాయింట్ ఫస్ట్ నుంచి చదవమ్మా. Sometimes a debtor owes several debts to the same creditor and makes payment which is not డెటార్ sufficient. సెవరల్ డెట్స్ పే చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరికి? క్రెడిటర్ కి, సేమ్ క్రెడిటర్ కి. ఓకే, నెక్స్ట్. Makes payment which is not sufficient to discharge all the debts. అన్ని డెట్స్ ని పే చేయడానికి సరిపోయే అమౌంట్ వాడు పే చేయడు. ఇందాక మన ట్రాన్సాక్షన్ లో టోటల్ 6 lakhs పే చేయాలి, అందులో ఎంత పే చేసాం? 2,75,000. 2,75,000 is not sufficient to meet the
ఆల్ ద డెట్స్ నుంచి డిశ్చార్జ్ అయిపోవాలంటే మొత్తం 6 లక్షలు పే చేస్తే డిశ్చార్జ్ అవుతాం, కానీ ఆ ట్రాన్సాక్షన్ అంతా పే చేసామా? చేయలేదు. అలాంటప్పుడు నెక్స్ట్ In such cases, the payment is appropriated, that is adjusted against the debts as per section 59 to 61 of Indian Contract Act. ఓకే. అమ్మా ఎక్కడైనా పార్టీ టు ద కాంట్రాక్ట్ సార్ నేను డబ్బులు ఇస్తున్నాను పర్టికులర్ గా ఈ ట్రాన్సాక్షన్ అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పి ఇచ్చాడు అనుకోమ్మా, అప్పుడు మనం ఈ సెక్షన్స్ అప్లై చేయాలా? అవసరం లేదు sir. అప్పుడు వాడు చెప్పినట్టే చేయాలి, అంతే కదమ్మా? Yes sir. ఎక్కడైతే వాడు చెప్పడో సైలెంట్ గా ఉంటాడో అలాంటి చోట మనకి ఈ సెక్షన్ల అవసరం అనేది పడుతుంది, అంతేనా? Yes sir. రైట్, చదవమ్మా నెక్స్ట్. These sections contain the rules as to against which debt the payment is to be appropriated and may be discussed as under. ఈ పేమెంట్ ని ఏ డెట్ కి అగెన్స్ట్ గా మనం అడ్జస్ట్ చేయాలి అనేది ఇక్కడ మనం అప్రోప్రియేట్ చేస్తామంట. సో ఫస్ట్ సెక్షన్ 1 సార్ సెక్షన్ 59 ఏం చెప్తుందో చూడమ్మా. 59 60 61 59 to 61 సెక్షన్స్ డీల్ చేస్తాయని చెప్తున్నాడు. సెక్షన్ 59 60 61 అనే 3 సెక్షన్స్ డీల్ చేస్తాయమ్మా. ఫస్ట్ సెక్షన్ 59 చెప్పమ్మా. Whether the debtor has stated that the payment made by him should be adjusted against a particular debt. The Okay. creditor ఒక నిమిషం. Where the debtor has stated that the payment made by him should be adjusted against a particular debt. సో పర్టికులర్ డెట్ కి అగెన్స్ట్ గా అడ్జస్ట్ చేయండి అని చెప్పేసి ఇక్కడ క్లియర్ గా చెప్పాడు. అంటే డెటర్ ఆ అమౌంట్ కి అడ్జస్ట్ చేయాలంట మనం. అర్థమవుతుందా? మనం Yes, డబ్బులు sir. ఇచ్చి పర్టికులర్ డెట్ కి అగెన్స్ట్ గా అడ్జస్ట్ చేయండి అంటే ఆ డెట్ కి అగెన్స్ట్ గానే అడ్జస్ట్ చేయాలంట. నెక్స్ట్ the creditor must do so if he accepts the payment. ఒకవేళ క్రెడిటర్ కనుక పేమెంట్ ని యాక్సెప్ట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాడు చెప్పినట్టే చేయాలంట. ఫస్ట్ సెక్షన్ అమ్మా ఇదే ఆర్డర్ లో అప్లై చేయాలి సెక్షన్స్. సెక్షన్ 59 తర్వాత 60 కి వెళ్ళాలి, 60 తర్వాత 61 కి వెళ్ళాలి. ఒకవేళ 59 అప్లికబుల్ కాలేదు సార్ అని చెప్పేసి అనుకుంటే అప్పుడు ఎక్కడికి వెళ్ళాలమ్మా? సెక్షన్ 60 కి వెళ్ళాలి. 60 తర్వాతే 61 కి వెళ్ళాలి. ఇదే క్రొనాలజికల్ ఆర్డర్ అనేది ఫాలో అవ్వాలి. సో ఫస్ట్ ఏం చెప్తున్నాడమ్మా? డెటార్ కి ఆప్షన్ అనేది ఇచ్చాడు. డెటార్ చెప్పాలి ఏమని? సార్ పర్టికులర్ అమౌంట్ ఆఫ్ డెట్ ని అడ్జస్ట్ చేయండి నేను ఇచ్చే అమౌంట్ ని అని చెప్పేసి డెటార్ చెప్పాలి. ఎవడైతే డబ్బులు ఇస్తున్నాడో వాడు. సో వాడు చెప్పడా లేదు అని చెప్పేసి అనుకుంటే అప్పుడు నెక్స్ట్. And if there is no express intimation by the debtor, the law will gather his intention from the circumstances regarding the payment. ఓకే, ఒకసారి ఆపు. సో ఒకవేళ కనుక వాడు ఎక్స్ప్రెస్ గా ఎక్కడ కూడా ఇంటిమేషన్ ఇవ్వకపోతే, అంటే ఎక్స్ప్రెస్ గా అంటే రిటర్న్ గా కానీ ఓరల్ గా కానీ మనం చెప్పకపోతే, సార్ పర్టికులర్ ట్రాన్సాక్షన్ అడ్జస్ట్ చేయండి అని చెప్పేసి మనం కనుక పర్టికులర్ గా చెప్పకపోతే అప్పుడు ఏం చేస్తాడంటమ్మా? లా విల్ గ్యాదర్ ఇంటెన్షన్ ఫ్రమ్ ది సర్కమ్స్టాన్సెస్ రిగార్డింగ్ ద పేమెంట్ అని చెప్పేసి అంటున్నాడు. లా ఏం చేస్తుందంట? లా విల్ ట్రై టు మేక్ అంటే ఇక్కడ దేనికి అడ్జస్ట్ చేయగలమని చెప్పేసి లా ఏదైనా డ్రా చేయగలమా అని చెప్పేసి చూస్తుందంటమ్మా. అంటే ఇక్కడ మనం ఇక్కడ ఏమైనా హింట్ ఇచ్చాడా అని చెప్పేసి లా చూస్తుందంటమ్మా. అక్కడ ఇంటెన్షన్ ఆఫ్ ది పార్టీ ఎలా ఉంది అని చెప్పేసి. సపోజ్ ఇక్కడ 2,75,000 కాకుండా మనకి ఎగ్జాంపుల్ కి 2 లక్షలు పే చేసాడు అనుకోమ్మా. కరెక్ట్ గా 2 లక్షలు పే చేసాడు అనుకో. 2 lakhs పే చేస్తే దాని అర్థం ఏంటమ్మా? అంటే ఏ వాంట్స్ టు సెటిల్ ద ట్రాన్సాక్షన్ ఆఫ్ వీట్ ట్రాన్సాక్షన్ ని మనం అడ్జస్ట్ చేద్దాం అని అనుకుంటున్నాడు కాబట్టి ఆ పర్టికులర్ అమౌంట్ ని వాడు పే చేశాడు అని చెప్పేసి మనం చెప్పుకోవచ్చమ్మా. అంతేనా కదా? Yes sir. సో అక్కడ మన లా ఏం చేస్తుందంట? గ్యాదరింగ్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ చేస్తుంది అని చెప్పేసి అంటున్నాడు అమ్మా. ఓకే, ఎగ్జాంపుల్ చదువు. Example, if the amount paid by the debtor is the exact amount of one of the debts, it must be used to discharge that particular debt. సో ఎక్కడైనా సరే పర్టికులర్ అమౌంట్ అనేది మ్యాచింగ్ కనుక కుదిరినట్లయితే ఆ పర్టికులర్ అమౌంట్ ని దానికే పే చేస్తున్నాడు అని చెప్పేసి లా విల్ గ్యాదర్ ది ఇంటెన్షన్ ఆఫ్ ది పార్టీస్ తీసుకుంటది అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. అంటే ఇక్కడ ఏ బోల్డ్ అండ్ పేమెంట్స్ కి అగెయిన్స్ట్ గా మనం పేమెంట్ ఇవ్వాలి. ఆ పేమెంట్ అంతా కూడా కలిపిన మనం ఇచ్చేది కంప్లీట్ గా సెట్ అవ్వట్లేదు అనుకుంటే అప్పుడు ఫస్ట్ డెటార్ దగ్గర అడగాలి, బాబు
నువ్వు డెటార్ చెప్పాలి, బాబు నువ్వు నేను చెప్పిన దానికి అడ్జస్ట్ చేయని చెప్పేసాను. వాడు ఏం చెప్పలేదు, సైలెంట్ గా ఉన్నాడు. సో అక్కడ లా ఏం చేయాలమ్మా, షుడ్ గ్యాదర్ ఇన్ఫర్మేషన్, అంటే ఇంటెన్షన్ అయినా కనిపిస్తుందా, దేనికైనా మ్యాపింగ్ అయినా కనిపిస్తుందా ఎక్కడైనా అని చెప్పేసి అని లా చూడాలి. ఇఫ్ డెటార్ ఫెయిల్స్ అంటే డెటార్ దేనికి అడ్జస్ట్ చేయమంటాడో చెప్పడంలో కనుక ఫెయిల్ అయినట్లయితే అప్పుడు ఎలా అడ్జస్ట్ చేస్తాం సార్ అని చెప్పేసానంటే, మా ఫస్ట్ ఎప్పుడు కూడా ఎవరికి ఆప్షన్ ఇవ్వాలంట, డెటార్ కి ఇవ్వాలంట. డెటార్ హ్యాస్ టు సే సార్ దీనికి అడ్జస్ట్ చేయండి పర్టికులర్ అమౌంట్ అని చెప్పేసి చెప్పాల్సింది ఎవరు, డెటార్. సో ఆ డెటార్ కి ఇచ్చిన ఆప్షన్ కానీ వాడు ఉపయోగించుకోలేకపోయాడు. సో వాడు ఉపయోగించుకోలేకపోయాడు, స్పెసిఫిక్ గా చెప్పలేకపోయాడు. కొన్ని వాడు చెప్పలేదు, ఎక్స్ప్రెస్ ఇంటిమేషన్ ఇవ్వలేదు, కొన్ని ఏమైనా ఇండికేషన్ ఇచ్చాడా. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫస్ట్ పాయింట్ లో మనకి డెటార్ దగ్గర నుంచి మనం ఏం చూడాలంట, ఇంటిమేషన్ ఆర్ ఇండికేషన్, ఎక్స్ప్రెస్ ఇంటిమేషన్ ఆర్ ఇండికేషన్ ఏమన్నా ఉన్నాయా అని చెప్పేసి మనం చూడాలంటమ్మా. సార్ ఎక్స్ప్రెస్ ఇంటిమేషన్ లేదు, అలాగే ఏ విధమైన ఇండికేషన్ ఇవ్వలేదు అంటే సిమిలర్ పేమెంట్ మనం పే చేస్తే ఒక పర్టికులర్ ట్రాన్సాక్షన్ తగిన అమౌంట్ మనం కరెక్ట్ గా అమౌంట్ చిల్లర్ తో సహా కరెక్ట్ గా పే చేసామంటే అక్కడ పర్టికులర్ గా మనకి ఏం చేస్తున్నట్టు, ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ ని నల్లిఫై చేద్దాం అనుకుంటున్నట్టు. అంటే అక్కడ ఏమి ఇచ్చినట్టు, డెటార్ ఇండికేషన్ ఇచ్చాడంటమ్మా. ఎక్స్ప్రెస్ ఇంటిమేషన్ గానీ ఇండికేషన్ గానీ రెండు ఎక్కడి నుంచి రాలేదంట, డెటార్ దగ్గర నుంచి రాలేదు అని చెప్పేసి అనుకుంటే, ఇఫ్ వి ఫెయిల్ టు కలెక్ట్ ఎక్స్ప్రెస్ ఇంటిమేషన్ ఆర్ ఇండికేషన్ ఎవరి దగ్గర నుంచి, డెటార్ దగ్గర నుంచి అనుకుంటే కనుక నెక్స్ట్ ఆప్షన్ ఎవరికి ఇస్తారంటమ్మా, క్రెడిటార్ కి ఇస్తారంట. సో సెకండ్ కేసు ఏంటమ్మా, క్రెడిటార్ కి ఇస్తారంట ఆప్షన్. ఓకే చదువమ్మా. Where the debtor makes payment without any indication about the appropriation of the payment, the creditor may adjust the payment according to his discretion. సో ఫస్ట్ డెటార్ కనుక ఫెయిల్ అయితే డెటార్ ఎక్కడ కూడా దేనికి అడ్జస్ట్ చేయాలి అమౌంట్ అంటే ఇంటిమేషన్ గానీ ఇండికేషన్ గానీ ఏమి చెప్పలేదంట. అంటే పర్టికులర్ డేట్ ఆఫ్ ట్రాన్సాక్షన్ చెప్పి దానికి అడ్జస్ట్ చేయండి అని కానీ, పర్టికులర్ గూడ్స్ వాల్యూ గూడ్స్ అని చెప్పి వాటికి అడ్జస్ట్ చేయండి అని కానీ, లేదా మనకి స్పెసిఫిక్ గా ఎక్కడ కూడా ఇండికేషన్ అనేది ఇవ్వలేదంట. సో అలా ఇండికేషన్ అనేది సో పర్టికులర్ గా అలా ఇంటిమేషన్ గానీ ఇండికేషన్ గానీ ఇవ్వలేదు అని చెప్పేసి అని అనుకుంటే డెటార్ ఫెయిల్ అయినట్టమ్మా. డెటార్ ఫెయిల్ అయితే కనుక ఆప్షన్ ఎవరికి ఇస్తారంట, క్రెడిటార్ కి ఇస్తారంట. సో క్రెడిటార్ ఏం చేసుకోవచ్చు అంటమ్మా, క్రెడిటార్ దానికి ఇష్టం వచ్చిన డెట్ కింద వాడు ఏం చేసుకోవచ్చు అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. ఓకే రైట్, ద క్రెడిటార్ మే అడ్జస్ట్ ద పేమెంట్ అకార్డింగ్ టు ద డిస్క్రిప్షన్, వాటి డిస్క్రిప్షన్ ప్రకారం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట, కానీ కొన్ని రెస్ట్రిక్షన్స్ చెప్తాడమ్మా. ఓకే చదువమ్మా. The creditor would like to adjust the payment against a debt which is not likely to be recovered. సో వాడికి రాని డబ్బులు ఏమైనా ఉన్నట్లయితే దాని ట్రాన్సాక్షన్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు సార్ అంటే చేసుకోవచ్చు అంట. నెక్స్ట్, but he can adjust the payment only against the legal debts and not against the illegal or disputed debts. సో ఇక్కడ ఈ అడ్జస్ట్మెంట్ అనేది చేసేది దేనికి అడ్జస్ట్ చేయగలరంటమ్మా, లీగల్ డెట్స్ కి, బట్ నాట్ ఇల్లీగల్ డెట్స్ ఆర్ డిస్ప్యూటెడ్ డెట్స్ అని చెప్పేసి అంటాడు. లీగల్ డెట్స్ అయితే కనుక అక్కడ మనం పే చేయడానికి ఇక్కడ మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. అలా కాకుండా ఇల్లీగల్ డెట్స్ డిస్ప్యూటెడ్ డెట్స్ ఎక్కడైనా కోర్టులో కేసు ఉంది అక్కడ పర్టికులర్ ట్రాన్సాక్షన్ మీద వీడి దగ్గర నుంచి డబ్బులు వచ్చున్నాయి అనుకుంటే కనుక దాన్ని అడ్జస్ట్ చేసుకోవచ్చు అంటే అడ్జస్ట్ చేసుకోకూడదు అని చెప్పేసి చెప్తున్నాడమ్మా. సో ఈ డిస్ప్యూటెడ్ డెట్స్, సో ఇలాంటి డిస్ప్యూటెడ్ డెట్స్ ఏమైనా ఉన్నట్లయితే ఆ డిస్ప్యూటెడ్ డెట్స్ ఆ పర్టికులర్ ట్రాన్సాక్షన్ కోర్టులో కేసు నడుస్తుంది అనుకుంటే కనుక డిస్ప్యూటెడ్ డెట్ అవుతుందమ్మా. దానికి అడ్జస్ట్ చేయొచ్చా, అడ్జస్ట్ అనేది చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఓకే రైట్. నెక్స్ట్ అంటే లీగల్ డెట్స్ కి అడ్జస్ట్ చేయాలి, తర్వాత సెకండ్ ది డిస్ప్యూటెడ్ డెట్స్ కి అడ్జస్ట్ చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారమ్మా. సో ఇక్కడ ఏంటి, లీగల్ డెట్స్ కి అడ్జస్ట్ చేయాలి, అన్డిస్ప్యూటెడ్ డెట్స్ కి మాత్రం అడ్జస్ట్ చేయాలి. డిస్ప్యూటెడ్ డెట్స్ కానీ ఇల్లీగల్ కానీ మనం ఏం చేయకూడదంట, అడ్జస్ట్ అనేది చేయకూడదు అని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్, however the creditor may also adjust the payment against the debts which are time barred. ఓకే, మనం టైం బార్డ్ డెట్స్ గురించి ఐడియా ఉందమ్మా? మా టైం బార్డ్ డెట్స్ గురించి చెప్పుకున్నాం, గుర్తుందా?
ప్రామిసరీ నోటు వ్యాలిడిటీ అయిపోతే కనుక 3 years వ్యాలిడిటీ అయిపోయింది, ఇంకా నేను ప్రామిసరీ నోట్ ని రెన్యువల్ చేయించలేదు, లేదా ఆ వాడి దగ్గర నుంచి పేమెంట్ కలెక్ట్ చేయలేదు, లేదా వాడి మీద కేసు ఫైల్ చేయలేదు, కానీ 3 years అనే పీరియడ్ అనేది కంప్లీట్ అయిపోయింది. అయిపోతే కనుక అక్కడ ఏమవుతుందమ్మా? ఆ మనీ రికవర్ చేసుకోలేము సార్. ఆ మనీ రికవర్ చేసుకోవాలి, ఎందుకంటే అది టైం బార్డ్ డెట్ అవుతుంది. ఓకే, సో Yes, sir. అలాంటి టైం బార్డ్ డెట్ కి కావాలనుకుంటే మనం ఏం చేస్తే అడ్జస్ట్ చేసుకోవచ్చు అంట. అర్థమైందా? ఎస్ సార్. మన దగ్గర వీడి దగ్గర నుంచి రావాల్సిన టైం బార్డ్ డెట్ ఒకటి ఉంది. ఓకే, ప్రామిసరీ నోట్ మీద Okay, డబ్బులు ఇస్తా, డబ్బులు తిరిగి రావాల్సిన డబ్బులు ఉన్నాయి మన దగ్గర మనకి. సో ఆ అమౌంట్ కి అడ్జస్ట్ చేసేచ్చా అంటే, వచ్చిన చేయొచ్చు. అమౌంట్ ని ఆ అమౌంట్ కి అడ్జస్ట్ చేయొచ్చా? టైం బార్డ్ డెట్ కి అడ్జస్ట్ చేయొచ్చు. దేనికి అడ్జస్ట్ చేయలేం? ఇల్లీగల్ డెట్స్, డిస్ప్యూటెడ్ డెట్స్ కి Disputed debts. అడ్జస్ట్ చేయలేం. కావాలంటే టైం బార్డ్ డెట్స్ కూడా మనం అడ్జస్ట్ చేసేయచ్చు అని చెప్పేసి అని చెప్పాను. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? అర్థమైందా? Yes, sir. రైట్. అర్థమైంది సో సార్. ఇది సెక్షన్ 60. సో డెటార్ ఫెయిల్ అయితే ఎక్కడికి వెళ్తాం అమ్మా? క్రెడిటర్ డిస్క్రిషన్ దగ్గరికి వెళ్తాం. క్రెడిటర్ ఏంటి? డిస్క్రిషన్. మా క్రెడిటర్ డిస్క్రిషనే కదమ్మా. ఎస్ సార్. సో క్రెడిటర్ డిస్క్రిషన్ కి ఇచ్చాం. ఒకవేళ క్రెడిటర్ కూడా దేనికి అడ్జస్ట్ చేయాలో తెలుసుకోవట్లేదు, చెప్పట్లేదు, అప్పుడు డెటార్ ఫెయిల్ అయ్యాడు, ఆడ ఎవరికైతే పేమెంట్ ఇచ్చాడో వాడు కూడా ఫెయిల్ అయ్యాడంట. ఎస్ సార్. ఓకే, అప్పుడేంటి? క్రెడిటార్ డెటార్ ఇద్దరికి కూడా ఆప్షన్ ఇచ్చాం. ఆప్షన్ ఇద్దరు కూడా వాళ్ళు ఉపయోగించుకోలేకపోయారు. అప్పుడు ఎలా అడ్జస్ట్ చేయాలంట? అమ్మా అర్థమవుతుందా? ఎస్ సార్. సో ఇప్పుడు ఫస్ట్ డెటార్ కి ఎక్స్ప్రెస్ ఇంటిమేషన్ కానీ ఇండికేషన్ కానీ ఇచ్చాడా లేదా చూసాం. వాడు ఇంటిమేషన్ ఇవ్వలేదు, ఇండికేషన్ ఇవ్వలేదు. తర్వాత క్రెడిటార్ కి డిస్క్రిషన్ ఇచ్చాం. సో వాడు డిస్క్రిషన్ అనేది ఉపయోగించలేదు అనుకుంటే కనుక అప్పుడు మనం ఏం చేస్తామంటే మా సెక్షన్ 61 కి వెళ్తాం. ఇక్కడ 61 అమ్మా, ఇది సెక్షన్ 61 ఏముందో చూడమ్మా, చదవమ్మా. Where the debtor does to expressly intimate anything about the appropriation of the payment and the creditor also fails to make any appropriation, the law prefers to wipe out the earlier debt in order to time, irrespective of fact that some of them are time barred. ఓకే, ఇక్కడ వేర్ ద డెటార్ డస్ నాట్ ఎక్స్ప్రెస్లీ ఇంటిమేట్ ఎనీథింగ్ అబౌట్ ది అప్రోప్రియేషన్. ఇక్కడ డెటార్ వాడు ఇంటిమేషన్ కానీ ఇండికేషన్ కానీ రెండు ఇవ్వలేదంట, రెండిట్లోనే ఫెయిల్ అయ్యాడంట. ఓకే రైట్. అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్ అండ్ క్రెడిటర్ ఆల్సో ఫెయిల్స్ టు మేక్ అప్రోప్రియేషన్. క్రెడిటర్ కూడా ఫెయిల్ అయ్యాడంట అప్రోప్రియేట్ చేయడంలో. Yes, sir. Then the law prefers to wipe out the earlier debt in order to time, irrespective of the fact that some of them are time barred, and if there are several debts at the same date, the payment shall be adjusted against each debt proportionately అని చెప్పేసి అంటారు. అంటే ఎలాగా మనం చేయాలంటమ్మా? ఎర్లియర్ డెట్ ఫస్ట్ ఎర్లియర్ గా మనకి ఏదైతే డేట్ ఉంటుందో ఆ డేట్ నాడు ఉన్న పేమెంట్ మనం చేసేయాలి అని చెప్పేసి అన్నాడు. ఇప్పుడు కనుక ఇక్కడ మనం సెక్షన్ 61 అప్లై చేస్తున్నాం అనుకోమ్మా. 61 అప్లై చేయడం అంటే ఎలా పేమెంట్ చేయాలమ్మా? ఇక్కడ ఎగ్జాంపుల్ లో April 1st. ఫస్ట్ ఈ 2 lakhs మనకి అమౌంట్ ఏదైతే వచ్చిందో ఫస్ట్ దేనికి అడ్జస్ట్ చేయాలంట? ఫస్ట్ ట్రాన్సాక్షన్ కి అడ్జస్ట్ చేయాలి. 61 చెప్పుకుంటున్నాం మనం. అర్థమవుతుందా? Yes, sir. ఆ తర్వాత నెక్స్ట్ డేట్. అర్థమైందా? అర్థమైంది సార్. సో అది సెక్షన్ 61 అనేది మనకి చెప్తుంది అనమాట. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? ఎస్ సార్. రైట్. ఎప్పుడు వస్తుంది 61? డెటార్ ఫెయిల్ అయినప్పుడు డెటార్ ఎక్స్ప్రెస్ ఇంటిమేట్ చేయలేదు లేదా ఇండికేట్ చేయలేదు. అలాగే క్రెడిటర్ కూడా డిస్క్రిప్షన్ అనేది
అమ్మా ఇక్కడ క్రెడిటార్ డిస్క్రిప్షన్ అనేది ఉపయోగించలేదు. అప్పుడు మనం కేటగిరీ 3 లోకి వెళ్తాం. అంతేనా? Yes, sir. సెక్షన్ 61 కేటగిరీ 3 అంటే ఇక్కడ ఏంటి 61 లో ఏముంటది? మా సెక్షన్ 61 లో ఏముందమ్మా? Yes. ఇద్దరు ఫెయిల్ అయితే కనుక మనం ఎలా పేమెంట్ చేసుకోవాలన్నారు? Earlier ఎలా adjust transaction, చేయాలన్నారమ్మా? first transaction ఏదైతే ఉందో So, దానికి adjust. ఎర్లియర్ డెట్ అంటే ఇక్కడ ఉన్నట్లో ఫస్ట్ డెట్ ఏంటమ్మా? 1st ఏప్రిల్ అంతేనా? First April. Yes, sir. ఈ 2 lakhs ఫస్ట్ 1 lakh అడ్జస్ట్ చేయాలంటమ్మా. అర్థమవుతుందా? Yes, sir. సో 2 lakhs ఫస్ట్ 1 lakh అడ్జస్ట్ చేయాలి. తర్వాత నెక్స్ట్ 10/4/2021 ఉన్న అమౌంట్ కి అడ్జస్ట్ చేసుకోవాలంట. Adjust. అర్థమైందమ్మా? Yes, sir. ఒకే రోజు 2 డేట్స్ ఉంటే ఒకే రోజు 2 డేట్స్ ఉంటే Proportionately. and if there are several debts on the same date, payment shall be adjusted against each debt proportionately. అమ్మా ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ బేసిస్ లాగా సో ఫస్ట్ వచ్చినోడికి పేమెంట్ చేసేయడం తర్వాత వచ్చినోడికి పేమెంట్ తగ్గించడం అలా కాదమ్మా. ఇక్కడ ఏమంటున్నారంటే జాగ్రత్తగా చూడండి. and if there are several debts on the same day, payment shall be adjusted against each debt proportionately అని చెప్పేసి అంటున్నాడు. సో ప్రపోర్షనేట్ గా ఆ డేట్ కి వచ్చిన అడ్జస్ట్ చేసుకోండి అని చెప్పేసి అని చెప్తాడమ్మా. ఓకే, ప్రపోర్షనేట్ గా అడ్జస్ట్ చేసుకోవాలంట అమౌంట్. ఓకే రైట్. Yes, sir. సో అర్థమైందమ్మా? Yes, sir. రైట్. ఒకే రోజున కనుక 2 ట్రాన్సాక్షన్లు ఉంటే రెండింటికి ఎంత పేమెంట్ చేశాడో చూసి దాని ప్రపోర్షనేట్ గా మనం అడ్జస్ట్మెంట్ అనేది చేసుకోవాలని చెప్పేసి అని చెప్తున్నాడు. ఇది టోటలీ విత్ రెస్పెక్ట్ టు అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్. సో ఇక్కడ అప్రోప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్ లో సెక్షన్ 59 లో డెటార్ ఇంటిమేషన్ ఆర్ ఇండికేషన్ సెక్షన్ 60 అమ్మా. దీని తర్వాత దీనికి వెళ్తాం. తర్వాత క్రెడిటార్ ఏం చేయాలి? డిస్క్రిషన్. ఈ డిస్క్రిషన్ ఉపయోగించేటప్పుడు ఏం చూసుకోవాలమ్మా? ఈ డిస్క్రిషన్ అనేది ఉపయోగించేటప్పుడు ఏం చేయాలి? ఇట్ షుడ్ నాట్ బి అడ్జస్టెడ్ టు illegal and disputed debts. ఇల్లీగల్ అండ్ డిస్ప్యూటెడ్ డెట్స్ and allowed to adjust. దేనికి అడ్జస్ట్ చేస్తొచ్చమ్మా? Time barred debts. టైం బార్డ్ డెట్. టైం బార్డ్ డెట్ కి అడ్జస్ట్ చేసుకోవచ్చు. సార్ ఒకవేళ వీళ్ళిద్దరూ కూడా ఫెయిల్ అయితే అప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్తాం. ఇక్కడ ఏం చెప్తున్నాడమ్మా? Earlier debt కి adjust చేయాలి. సో ఎర్లియర్ డెట్ కి మనం అడ్జస్ట్ చేస్తాం. అంటే ఇన్ ద మ్యాటర్ ఆఫ్ టైం అంతే కదమ్మా? Yes, sir. టైం ని బేస్ Yes, చేసుకుని. sir. మరి ఒకే రోజు 2 డెట్స్ ఉంటే Proportionate గా adjust చేస్తాం. డెట్స్ ఆన్ సేమ్ డే అంటే ప్రపోర్షనేట్. అర్థమైందా? ఆ 2 Yes, డెట్స్ sir. ని ప్రపోర్షనేట్ గా అడ్జస్ట్ చేయాలంట. ప్రపోర్షనేట్ అంటే ఏంటమ్మా? Proportionate అంటే ఇప్పుడు ఒక రోజున 1,50,000 2 ట్రాన్సాక్షన్స్ చేశాడు ఒకే రోజున. yes, sir. అర్థమైందా? Yes, sir. ఇప్పుడు మనం ఒక 5 lakhs పేమెంట్ చేసాం అనుకోమ్మా, ఎలా అడ్జస్ట్ చేస్తాం? ఇదేమో 10/25, ఇక్కడేమో 15/25 ప్రపోర్షనేట్. అర్థమైందా? Yes, sir.
సో ఇలా మనం అడ్జస్ట్ చేసుకుంటామని చెప్పేసి చెప్తున్నాడు. అర్థమైందమ్మా ప్రపోర్షనేట్ అంటే? అర్థమైంది సార్. అర్థమైంది సార్. సో దీన్ని అప్రాప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్ అని చెప్పేసి చెప్తున్నారమ్మా. ఇస్ ఇట్ క్లియర్ ఆర్ నాట్? క్లియర్ సార్. రైట్, ఆఫ్ చేసాము. సో టోటల్ గా పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనే చాప్టర్ ఇక్కడితో కంప్లీట్ అయిందమ్మా. పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ మనం ఒక బ్రీఫ్ గా చూసినట్లయితే, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇంక్లూడ్స్ 2 parts. ఫస్ట్ యాక్చువల్ పెర్ఫార్మెన్స్, నెక్స్ట్ ఆఫర్ టు పెర్ఫార్మ్. సో ఎవ్రీ ఆఫర్ టు పెర్ఫార్మ్ విల్ నాట్ బికమ్ ఏమవుదంటమ్మా, ఇట్ విల్ నాట్ బికమ్ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో టు అంటే ఆఫర్ టు పెర్ఫార్మ్ అవ్వాలంటే కనుక ఇక్కడ వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ అవ్వాలి. ఆ వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ కి మనకు కొన్ని కండిషన్స్ సాటిస్ఫై చేయాలంట. ఆ కండిషన్స్ సాటిస్ఫై చేసిన తర్వాత మనకి ఏమవుతుందమ్మా, ఇక్కడ వ్యాలిడ్ ఆఫర్ టు పెర్ఫార్మ్ విల్ బికమ్ ఏ పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఈక్వల్ అవుతుందంట. ఓకే రైట్. తర్వాత పర్సన్స్ హూ కెన్ ఎంటైటిల్ టు పెర్ఫార్మెన్స్ అంటే కనుక అక్కడ స్కిల్ అండ్ కాంపిటెన్స్ ఉందా లేదా అని చెప్తాను. స్కిల్ అండ్ కన్సిడరేషన్ అంటే ఖచ్చితంగా వాడే చేయాల్సిన ఆస్పెక్ట్ ఉంటే కనుక దాన్ని స్కిల్ అండ్ కాంపిటెన్స్ అనుకున్నామమ్మా. అలా ఉంటే కనుక సో ప్రామిసరే పెర్ఫార్మ్ చేయాలి. అలా లేకుండా నార్మల్ గా ప్రామిసర్ పెర్ఫార్మ్ చేయొచ్చు. ఒకవేళ వాడు బతికే ఉంటే వేరే వాడికి ఆథరైజేషన్ ఇస్తే ఏజెంట్ అనేవాడు పెర్ఫార్మ్ చేయొచ్చు. ఒకవేళ వాడు చచ్చిపోతే లీగల్ రిప్రజెంటేటివ్ ఇక్కడ ఏం చేయొచ్చమ్మా, పెర్ఫార్మ్ చేయొచ్చు అనుకున్నాం. అలాగే థర్డ్ పార్టీ కూడా పెర్ఫార్మ్ చేయొచ్చు ఇఫ్ బోత్ ద పార్టీస్ హావ్ అగ్రీడ్. ప్రామిస్ అగ్రీ అయితే కనుక, ప్రామిస్ యాక్సెప్ట్ చేస్తే కనుక ఎవరైనా సరే పెర్ఫార్మ్ చేయొచ్చు అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. ఓకే రైట్. సో నెక్స్ట్ మనం జాయింట్ ప్రామిసెస్ గురించి మాట్లాడుకున్నామమ్మా. సో పర్ఫార్మెన్స్ ఆఫ్ ది జాయింట్ ప్రామిసెస్ ఎలా ఉంటుందని చెప్పేసి అనుకున్నాం. సో దాని గురించి మనం డీటెయిల్ గా చూసుకున్నాం. తర్వాత రెసిప్రోకల్ ప్రామిసెస్ చూసాము. ఆ తర్వాత టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ గురించి మనం మాట్లాడుకున్నాము. టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ లో సెక్షన్ 46, 47, 48, 49, 50 అలాగే 55 టైమ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనుకుంటే కనుక సెక్షన్ 55 లో ఏం చెప్పారమ్మా, ఫస్ట్ పేరాలో అక్కడ టైమ్ ఈజ్ ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అని చెప్పేసి అనుకుంటే కనుక కాంట్రాక్ట్ వాయిడబుల్ అవుతుందని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం. అదే టైమ్ ఈజ్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అంటే ఇట్ ఈస్ నాట్ వాయిడబుల్, ఇట్ ఈస్ స్టిల్ వ్యాలిడ్. అదేమవుతుందంటమ్మా, వ్యాలిడ్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారమ్మా. ఓకే, సెక్షన్ టైమ్ ఈజ్ నాట్ ది ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అనుకుంటే కనుక అంటే టైమ్ ఈజ్ నాట్ ద ఎసెన్షియల్ ఎలిమెంట్ ఆఫ్ ఎ కాంట్రాక్ట్ అనుకుంటే కనుక అప్పుడు అక్కడ నాట్ వ్యాలిడ్, నాట్ వాయిడబుల్, ఇట్ ఈస్ వ్యాలిడ్. కానీ ఇక్కడ ఏంటో వీ కెన్ క్లెయిమ్ డ్యామేజెస్ ఫ్రమ్ ది అదర్ పార్టీ నుంచి క్లెయిమ్ చేసుకోవచ్చు అంట డ్యామేజెస్. ఇఫ్ టైమ్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్, అది ఎలా తెలుస్తుంది సార్ అంటే బేస్డ్ ఆన్ ది టర్మ్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఇట్ విల్ బి డిసైడెడ్ దట్ టైమ్ ఇస్ ఎసెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ ఆర్ నాట్ అని చెప్పేసి మనకి తెలుస్తుంది అని చెప్పేసి చెప్తున్నాడు అమ్మ. ఓకే రైట్. సో ఇక్కడ టైం అనేది చెప్పి ప్లేస్ చెప్పకపోయినా, ప్లేస్ అనేది చెప్పి టైం చెప్పకపోయినా, ఒకవేళ ప్లేస్ టైం చెప్పి వాడిద్దరు వాడే పెర్ఫార్మ్ చేయాలని చెప్పేసి చెప్పిన ఇలా మనకి ఉన్న ఆస్పెక్ట్స్ ప్రకారం మనం ఏం చేస్తామమ్మా, టైమ్ అండ్ ప్లేస్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ అనేది ఇక్కడ డిస్కస్ చేసుకున్నాం. ఓకే రైట్. నెక్స్ట్ తర్వాత అప్రాప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్. సో అప్రాప్రియేషన్ ఆఫ్ పేమెంట్స్ వచ్చేసరికి సెక్షన్ 59, 60 అండ్ 61 అనే 3 సెక్షన్స్ ద్వారా మనం మాట్లాడుకుంటాం. సో ఇది టోటల్ గా పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఈ చాప్టర్ ఇక్కడతో కంప్లీట్ అయిందమ్మా. ఇంకా మనకి మిగిలిన టోటల్ గా మన సిలబస్ ఏంటి అని చెప్పేసి అనుకుంటే కనుక ఫార్మేషన్ ఆఫ్ ఏ కాంట్రాక్ట్, ఫార్మేషన్ తర్వాత ఫార్మేషన్ ఎన్ని రకాలు ఉన్నాయి, జనరల్ ఫార్మేషన్, స్పెషల్ ఫార్మేషన్. సో ఈ ఫార్మేషన్ అయిన తర్వాత పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ తర్వాత డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్, తర్వాత డిశ్చార్జ్ తర్వాత బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. సో ఇందులో మనకి ఫార్మేషన్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కంప్లీట్ అయింది, పెర్ఫార్మెన్స్ ఆఫ్ ది కాంట్రాక్ట్ కంప్లీట్ అయిందమ్మా. ఇంకా మనకి మిగిలిన డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్, బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్, ఈ రెండు కనుక మనం మాట్లాడుకుంటే జనరల్ ప్రిన్సిపల్స్
relating to contract. Section 1 to 75 sections మన సిలబస్ లో ఉన్నవి. ఓకే, మీ ఫౌండేషన్ లో ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ లో మీ సిలబస్ లో ఉన్నవి సెక్షన్ 1 to 75 సెక్షన్స్ మనకి కంప్లీట్ అవుతాయమ్మా. సో వీఆర్ లెఫ్ట్ విత్ ఓన్లీ డిశ్చార్జ్ ఆఫ్ ది కాంట్రాక్ట్ అండ్ బ్రీచ్ ఆఫ్ ది కాంట్రాక్ట్. ఓకే, రైట్. సో